హాయ్ హలో అండి. ఈరోజు మీకు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపించాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఇది ఇడ్లీ పిండి. కాకపోతే ఇడ్లీ పిండిలోనూ ఇడ్లీ రవ్వ లేదు, ఇందులో బన్సీ రవ్వ, ఎర్రనూక అంటారు కదా అవి. దీన్ని మామూలుగానే ఇడ్లీ పప్పు నానపెట్టాము, విడిగానేమో నూక నానపెట్టాము. ఇడ్లీ పప్పు గ్రైండ్ చేసిన తర్వాత నానపెట్టిన నూక ఏదైతే ఉందో అది అందులో కలిపేసాము. ఆ నీళ్లు కూడా వంపికండాను ఆ నీళ్ళతోటే రుబ్బేసాము పిండిని. ఇడ్లీ పిండిని రుబ్బేటప్పుడు, మినపప్పుని రుబ్బేటప్పుడు ఆ నీళ్ళని వేసాము. ఎందుకంటే అందులో పిండి బయటకు వచ్చేస్తుంది కదా, అంచేత ఇందులో అస్సలు ఇడ్లీ రవ్వ లేదు. దీంతో ఇడ్లీ పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. అయితే ఇవాళ నేను దీంతో మీకు ఊతప్పం చేసి చూపించాలనుకుంటున్నాను. ఊతప్పానికి కావాల్సినవి ఈ పిండి చూసారు కదా, పిండి రెడ్గా కనిపిస్తుంది కదా, ఇది. నెక్స్ట్ దాంట్లో జీలకర్ర వేస్తాం, ఇలాగ సన్నంగా తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఇవన్నీ పిండిలో కలిపేస్తాం. అన్నీ పిండిలో కలిపేసి రొట్టెలా వేస్తాం. ఇదిగో చూసారా, కొంచెం గట్టిగా వేసి పిండి వేసి చక్కగా దాని మీద అన్నీను డెకరేషన్ చేస్తే మీ పిల్లలు క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తింటారు. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అన్ని కలర్స్ ఉంటాయి దాని మీద. ఉల్లిపాయ తినని పిల్లలు ఉంటారు, అల్లం తినని పిల్లలు ఉంటారు, కొత్తిమీర తినని వాళ్ళు ఉంటారు. అన్ని పిల్లలకి పెట్టేసినట్టు ఉంటుంది. కలర్ఫుల్గా ఉందనుకోండి, జెండా రంగుల్లాగా ఉంది, భలే ఉంది అని వాళ్ళకి తినిపించవచ్చు అనమాట. ఇది ఇలా చిన్నగా ఒక్కొక్క గరిటె వేసి పిండి వేసుకున్నారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దాని మీదే మేదం జీలకర్ర, అదిగో ఆ పిండిలో ఉప్పు వేసిన పిండి అనమాట. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా హెల్తీ. దీనికి ఇలా మూత పెట్టింది, సిమ్లో పెట్టి, పొయ్యి సిమ్లో పెట్టాలి, మూత పెట్టింది. 10 నిమిషాల తర్వాత టర్న్ చేయాలి. ఇక చూడండి, టర్న్ చేస్తే సరే ఇలాగ వచ్చింది నీట్గా. దీన్ని అలా ఒక 5 నిమిషాలు కొంచెం ఆయిల్ వేసి ఒక 5 నిమిషాలు కాలితే చక్కగా ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ కాలుతాయి. అది తినడానికి టేస్ట్ ఉంటుంది. మామూలు ఇడ్లీ రవ్వ కంటే ఇది క్రిస్పీగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఏముంది, కొంచెం ఆవు పిండి కానీ మాకాయ కానీ, ఇప్పుడు సీజన్ కదా, చక్కగా మామిడికాయ పచ్చళ్ళు అవి ఉంటాయి, దాంతో తినేయవచ్చు. మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ రివ్యూ చెప్పండి.